అందరికీ ఇప్పుడు మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే 1 కొరింథీయులు 16వ అధ్యాయము 13, 14లో ఏమని ఉంటుందంటే, మెలకువగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, పౌరుషముగా ఉండండి, ఇంకా బలవంతులుగా ఉండండి, అలాగున మీరు చేయే ప్రతి కార్యంలోనూ ప్రేమ కలిగి ఉండండి అని ఉంటుంది అనమాట. పౌలు గారు ఎందుకు ఇలా రాశారు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మెలకువగా ఉండండి అంటే ఏంటి అంటే అర్థము, మన జీవితంలో మనని ఎటువంటి పాపము ఏలుబడి చేస్తుందో మనం గ్రహించుకోవాలి. మనము ఎటువంటి విషయాల్లో తప్పటడుగులు వేస్తున్నామో మనం గ్రహించుకోవాలి. చెడు బోధనను బట్టి మనల్ని మనం గ్రహించుకోవాలి. మన ప్రవర్తన అంతటిని ఏది దేవునికి విరోధముగా ఉన్నదో మనం గ్రహించుకోవాలి. ఏంటది మన జీవితం నుంచి దేవుణ్ణి వేరుపరిచేది, ఎడబరిచేది, అటువంటి కార్యాలు బట్టి మనం చాలా మెలకువగా ఉండాలన్నమాట. అటువంటి విషయాలు ఏమైనా మనలో ఉన్నాయేమో తీసేసుకోవాలి. ఇంకోటి ఏంటది, మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ అలాంటి సమయంలో కానీ ఎలాంటి సమయంలోనైనా మన విశ్వాసంలో అనేది మనము స్థిరంగా ఉండాలి. మన స్థిరత్వం అనేది కోల్పోకూడదు. ఆయన అదే కదా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకి వారు నమ్మాలి, వారు విశ్వాసంగా ఉండాలని అనేకమైన స్వస్థత క్రియలు అనేవి చేశారనమాట. ఎందుకు? విశ్వాసంలో వాళ్ళు తక్కువగా ఉంటున్నారు, వాళ్ళు విశ్వాసంగా ఉండట్లేదు, చూసినా కానీ వాళ్ళు ఇంకా విశ్వాసం కోల్పోతున్నారని చెప్పేసి. సో మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇంకా తర్వాత ఏంటి, పౌరుషం గలవారై ఉండాలి. ఎందుకు పౌరుషంగా ఉండాలి? ఏ విషయంలో పౌరుషాలుగా ఉండాలి? మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయత జీవితంలో, మన విశ్వాసంలో మనం పౌరుషంగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి ఒక్క విశ్వాసం, ప్రతి ఒక్క డెసిషన్ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇంకా ఏమైనా ఉంటుంది, బలవంతులుగా ఉండండి. బలం అనేది మన దగ్గర నుంచి వచ్చేది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారి నుంచి వచ్చేది. మనం ఎటువంటి బలాన్ని ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నాము, మనము విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉండాలని ఆయనకి ప్రార్థన చేయాలి. ఇంకా ఏముంటుంది 14వ వచనంలో, మీరు ఏ కార్యం చేసినా ప్రేమ కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎటువంటి ప్రేమను మనకి చూపించారో అటువంటి ప్రేమని మన అందరికీ చూపించాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.